Welcome to Real Info. ORR outside HMDA లిమిట్స్లో మీ భూమి ఏ సర్వే నెంబర్లో ఉంది, ఆ సర్వే నెంబర్ ఏ జోన్లో ఉందో తెలుసుకోండి. ఎందుకంటే మీరు చూస్తున్నటువంటి ఈ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లోని జోనింగ్ వ్యవస్థపై ఆధారపడి మీ భూమి రేట్లు ఉంటాయి కనుక ఒకవేళ మీరు హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్ కొనాలనుకున్నా సరే అది ఏ జోన్లో ఉందో తెలుసుకోండి. హెచ్ఎండిఏ వాళ్ళు రెసిడెన్షియల్ జోన్, పెరి అర్బన్ జోన్, కమర్షియల్ జోన్, మల్టిపుల్ యూజ్ జోన్లో వెంచర్స్ డెవలప్ చేసేదానికి డెవలపర్స్కి పర్మిషన్స్ ఇచ్చినప్పటికీ ప్రతి జోన్కి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారతాయని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు ప్రస్తుతం హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉండి ఓల్డ్ లేఅవుట్స్ అయినటువంటి హుడా లేఅవుట్స్లో కానీ, డిటిసిపి లేఅవుట్స్లో కానీ, పంచాయతీ లేఅవుట్స్లో కానీ, ఫామ్ ప్లాట్స్లో కానీ రీసేల్ ప్లాట్స్ తీసుకోవాలనుకున్నా లేదా కన్జర్వేషన్ జోన్లో వ్యవసాయ భూమి కొనాలనుకున్నా ఈ ప్రాంతాలపై హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఓవర్లాప్ అయి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నటువంటి అనేక డిటిసిపి లేఅవుట్స్ మధ్యలో నుంచి హెచ్ఎండిఏ రోడ్స్ డిజైన్ చేయబడ్డాయి. అనాథరైజ్డ్ లేఅవుట్స్గా పిలువబడుతున్నటువంటి పంచాయతీ లేఅవుట్స్లో కానీ, ఫామ్ ప్లాట్ వెంచర్స్లో కానీ ప్లాట్ తీసుకోవాలనుకుంటే రీక్రియేషనల్ ఓపెన్ స్పేస్ యూజ్ జోన్, అదేనండి మనం అందరూ భయపడుతున్నటువంటి హైడ్రా బఫర్ జోన్లో ఉందో లేదో చూడండి. మనం డిజైన్ చేసినటువంటి చిన్న టెక్నిక్ ద్వారా హెచ్ఎండిఏ లిమిట్స్లో ఏ ఊరు ఏ జోన్లో ఉంది, ఆ పరిసర ప్రాంతాలపై హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఎట్లాంటి ప్రభావం చూపిస్తుందో ఈజీగా తెలుసుకోగలుగుతాం. ఇందులో భాగంగా మహేశ్వరం ఏ జోన్లో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్న ప్రాంతం మహేశ్వరం టౌన్. ఈ మహేశ్వరం టౌన్ చుట్టూ కూడా ఈ బ్లాక్ లైన్స్ రోడ్స్. ఈ మహేశ్వరం టౌన్ చుట్టూ కూడా ఒక రింగ్ రోడ్ లాంటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ మహేశ్వరం ఈస్ట్ వైపు పెరి అర్బన్ జోన్, కన్జర్వేషన్ జోన్స్ డిజైన్ చేయడం జరిగింది. మహేశ్వరం వెస్ట్ ప్రాంతంలో రెసిడెన్షియల్ జోన్ R1 ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఈ మహేశ్వరం టౌన్ని ఒకసారి మనం చూసినట్లయితే కనుక ఈ మహేశ్వరం టౌన్ అంతా కూడా R1 జోన్స్లో డిజైన్ చేయడం జరిగింది. ఇలా ఏ ప్రాంతం ఏ జోన్లోకి వస్తుందో ముందుగానే తెలుసుకొని ఆ పరిసర ప్రాంతాల్లో ఇన్ ఫ్యూచర్ రోడ్స్ ఎట్లా వస్తాయో ముందుగానే తెలుసుకొని అవగాహనతో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు తీసుకోవాలనుకుంటున్న భూమి కానీ లేకపోతే వెంచర్స్లో ప్లాట్ కానీ ఏ సర్వే నెంబర్లో ఉందో చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఆ సర్వే నెంబర్పై ఏమన్నా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే మీరు తీసుకోవాలనుకుంటున్న ప్లాట్పై ఏమన్నా కోర్టు కేసులు ఉన్నాయో లేదో తెలుసుకోగలుగుతాం. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా అనాథరైజ్డ్ ప్లాట్స్గా పిలువబడుతున్నటువంటి పంచాయతీ లేఅవుట్స్లో ప్లాట్స్ కొన్న వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి LRS ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ ద్వారా రెగ్యులరైజ్ చేయబడుతుందా లేక హెచ్ఎండిఏ లిమిట్స్లో రీక్రియేషనల్ ఓపెన్ స్పేస్ జోన్, మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ జోన్, పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్ జోన్, వాటర్ బాడీస్, ఫారెస్ట్ జోన్, స్పెషల్ రిజర్వేషన్ జోన్ లేక ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ జోన్లో ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, ఇట్లాంటి విషయాలు మనం క్రియేట్ చేసినటువంటి యాప్ ద్వారా చాలా ఈజీగా తెలుసుకోగలుగుతాం. ORR అవుట్ సైడ్ హెచ్ఎండిఏ లిమిట్స్లో సర్వే నెంబర్స్ ఎట్లా చెక్ చేయాలో చూద్దాం. మీరు చూస్తున్నటువంటి ఈ వైట్ ప్రాంతం అంతా కూడా 30 మండలాలు. ఈ 30 మండలాల్లోని ప్రతి సర్వే నెంబర్ని కూడా హెచ్ఎండిఏ వాళ్ళు రూపొందించినటువంటి 12 జోన్స్లో ఏదో ఒక జోన్లో చేరుస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ మండలాలలో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళైనా భూమి కొనాలన్నా లేకపోతే వెంచర్లో ప్లాట్స్ కొనాలన్నా ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు ఒక లొకేషన్ పిక్ చేసుకోండి. ఆ లొకేషన్కి సంబంధించిన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ద్వారా మనం చూసినటువంటి భూమి ఏ సర్వే నెంబర్లో ఉంది, ఆ సర్వే నెంబర్ ఏ జోన్లో ఉందో ఈజీగా తెలుసుకోగలం. ఉదాహరణకు మీరు ఒక మండల్ మాస్టర్ ప్లాన్ని ఎంచుకోండి. మీరు చూస్తున్నటువంటి ఈ మండల్ మాస్టర్ ప్లాన్లోని ప్రతి సర్వే నెంబర్ని కూడా మీరు ఏ జోన్లో ఉందో ఈజీగా చెక్ చేయగలుగుతారు.
ఇలా చెక్ చేయటం వల్ల అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి జోన్స్ ఎటువైపు ఇవ్వబడ్డాయి, ఆ జోన్స్లోని సర్వే నెంబర్స్పై ఏమన్నా మాస్టర్ ప్లాన్ రోడ్స్ డిజైన్ చేయబడ్డాయా లేదా అనేది ముందుగానే తెలుసుకొని అభివృద్ధికి అవకాశం లేనటువంటి సర్వే నెంబర్స్ అట్లానే జోన్స్ అయినటువంటి రీక్రియేషన్ అండ్ ఓపెన్ స్పేస్ యూజ్ జోన్, పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్ జోన్స్లో ల్యాండ్ అమ్మకానికి వచ్చినా వాటికి దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇలా హైదరాబాద్కి 4 వైపులా హెచ్ఎండిఏ లిమిట్స్లో ఏ సర్వే నెంబర్లో భూమి తీసుకోవాలనుకున్నా ఆ సర్వే నెంబర్ ఏ జోన్లోకి వస్తుందో తెలుసుకోవడానికి అవకాశం ఉంది కనుక తెలుసుకొని ఆ జోన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా వర్తిస్తాయో కూడా తెలుసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. భూమి కొనే ముందు లీగాలిటీ చెక్ చేసుకోవటం ఎంత ముఖ్యమో అట్లానే మీ అవసరాలకు తగినటువంటి జోన్లో ల్యాండ్ కొనటం కూడా అంతే ముఖ్యం. థ్యాంక్ యూ.